యువరాజు అంటారు అప్పుడు. సరే నేను ఇంటికెళ్ళి నేను భవనంకి వెళ్ళి నాన్నని తీసుకొని వస్తాను, అన్నీ తీసుకొని వస్తాను, నువ్వు అందాకలు ఇక్కడ ఉండని హరిణితో చెప్తారు. సరే అంటది. హరిణి అప్పుడు నాగేంద్ర స్వామితో అంటది, నాన్న మీరు కూడా మాతో వచ్చేయండి, ఇక్కడ ఒంటరిగా ఉండి ఏం చేస్తారు, అక్కడైతే మేము ఉంటాం కదా, మీకు అన్నీ టైంకి అన్నీ చూసుకుంటామని చెప్తుంది. నేను రానమ్మా, ఇక్కడ నాకు అలవాటు అయిపోయింది, ఈ భవనము నాకు బాగా అలవాటు అయిపోయింది కదా, నేను రాలేను, అక్కడ అంతగా ఉండలేను, నేను చూడాలనిపించినప్పుడు నేను అప్పుడప్పుడు వస్తుంటాను అని చెప్తారు. సరే అంటది. కావాలంటే నువ్వు కూడా చూడడానికి అప్పుడప్పుడు రా, నీకు చూడాలనిపించినప్పుడు అని నాగేంద్ర స్వామి అంటారు. సరే అంటది. అయితే యువరాజు ఈ గాజురత్నం ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కోట తీసుకెళ్తారు. గాజురత్నం తీసుకుని వెళ్ళి ఇతనికి మంచి మంచి వాళ్ళ నాన్నకు చెప్తారు. అతనికి మంచి మంచి బహుమానాలు అన్నీ ఇస్తారనమాట. ఎందుకంటే కోడల జాడన మనవడి జాడ చెప్పినందుకు మంచి బహుమానాలు ఇచ్చి అతన్ని మంచిగా సత్కారం చేసి పంపిస్తారు. పంపించిన తర్వాత ఇక్కడ ఈ హరిణిని తేడానికి అన్ని సన్నాహాలు రెడీ చేసుకుంటారు. రెడీ చేసిన తర్వాత గుర్రం బళ్ళు ఉంటాయి కదా, గుర్రం బళ్ళ మీద ఒక బండి, ఖాళీ బండి హరిణిని మనవన్ని తేడానికి, మిగతావన్నీ ఈ రాజు, యువరాజు, తర్వాత మిగతా వాళ్ళు మంత్రి, సేనాధిపతి వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ పెద్ద హఠాసంగా అందరూ బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత హరిణిని నూతి దగ్గరికి వస్తారు. నూతి దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు యువరాజు చెప్తారు, లోనికి వెళ్ళిన తర్వాత ఇలాగ వచ్చారు అందరూ అంటే అప్పుడు ఈవిడన్నీ రెడీ చేసుకొని తయారయ్యి ఉంటుంది. నాగేంద్ర స్వామి బోల్డ్ నగలిస్తారనమాట ఈవిడికి పెట్టుకోవడానికి. ముత్యాలతోని, రత్నాలతోటి, కెంపులతోటి కూడిన నగలన్నీ ఇస్తారు. ఆ నగలన్నీ పెట్టుకుంటుంది. పెట్టుకొని వాళ్ళ నాన్నకి మనవడి ఒకసారి చూపిస్తే మనవడిని ముద్దులాడతారు నాగేంద్ర స్వామి. తర్వాత ఈవిడ్ని ఇతను కూడా బయటకు వస్తారు. నాగేంద్ర స్వామి కూడా ఈవిడ పంపించడానికి బయటకు వస్తారు. అతను కూడా వస్తే ఇప్పుడు ఈవిడ నాన్నకి నమస్కారం చేసుకొని బయలుదేరుతారు. అందరూ ఇక్కడ కోటకు వచ్చేస్తారు. కోటకు వచ్చేసిన తర్వాత మనమని చూస్తారు, ఎంతో సంతోషం పడిపోతారు. వీళ్ళందరూ సరదాగా ఉంటారు. అప్పుడు ఇంకా వీళ్ళ చెల్లి ఉంది కదా రూమ్లోని, వీళ్ళ చెల్లేమో దాన్ని ఒక రూమ్లో పెట్టి బంధిస్తారు. దాన్ని బయట తీసుకొచ్చి నువ్వు ఇలాగా నా భార్యని చంపడానికి ప్రయత్నించి ఇలా చేస్తావా, నీకెంత ధైర్యము, ఎంత స్వార్థము నీదని చెప్పి దాన్ని శుభ్రంగా కొరడాతోటి భటుల చేత కొట్టించి దాన్ని గొడ్లసాల ఉంటుంది కదా, గొడ్లసాలలోని పెడతారు. దీనికి గొడ్లసాలలో పడేయండి, దీన్ని టైంకి ఇంత ఫుడ్ పడేయండి అని చెప్పి దానికి తగిన శిక్ష వేస్తారు. వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారనమాట.